ఆశయాలను కొనసాగిస్తాం. గద్దరన్న ఆశయాలను జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా సాహిత్యం. మరి వచ్చిన అతిథులు ఇంకెవరైనా పూలు వేసి వాళ్ళు అర్పించే వాళ్ళు అర్పించాల్సి కోరుతా ఉన్నాం. కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను, కొనసాగిస్తాం కామ్రేడ్ గద్దరన్న ఆశయాలను. జోహార్ గద్దరన్న. ఒక పని చేయండి, అక్కడ టేబుల్ వేయండి. నిల్సలాం నిల్సలాం గద్దరన్నకు నిల్సలాం. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. జన్మించినటువంటి 565వ జన్మదినం అవుతుంది. మరి ఉత్తర భారతదేశం కాశీలో ఎంతో గొప్పగా ప్రపంచ స్థాయిలో రవిదాస్ జన్మదినాన్ని నిర్వర్తిస్తారు. వాళ్ళు కుల నిర్మూలన కోసం, అదేవిధంగా అసమానత లేని సమాజం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు. మరి వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా संत गुरु रविदास। जोहार जोहार। अमर है संत गुरु रविदास। अमर है रविदास शक्ति। अमर है रविदास शक्ति। अमर है रविदास शक्ति। जोहार संत गुरु रविदास। जोहार जोहार। అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీయుతులు గౌరవనీయులు సహృదయులు ఆత్మీయులు నల్లా రాధాకృష్ణ గారికి, అదేవిధంగా మా సహచరుడు మిత్రుడు మాజీ కౌన్సిలర్ అయినటువంటి రామకోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీమతులు సరోజనమ్మ గారికి, మరియు హేమలత అడ్వకేట్ గారికి, మిగతా చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి నల్లా రాధాకృష్ణ గారు ఈ బహుజన సాహిత్య అకాడమీ అని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఎందరినో వారిని ప్రభావితం చేస్తూ, మరి కొంతమంది వికలాంగులకైనా ఇంకా ఇతరత్ర ఎంతోమందికి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందజేయాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ యొక్క బహుజన సాహిత్య అకాడమీలో వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి సర్వదా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, నాకు చిన్ననాటిది ఒక ప్రబోధ గేయము మన నల్లా రాధాకృష్ణ గారికి ఆయన చేస్తున్నటువంటి సేవను బట్టి నాకు కొద్దిగా గుర్తుకొస్తుంది. అదొక 4 చరణాలు మీ ముందు పెడతాను. నీ మనసు సాధ్యమౌను లేదో అడిగి తెలుసుకో, తరువాత సంతసమునై పనులైన చేసుకో, భయపడకు ఎవరితోనూ. నీ మనసు సాధ్యమౌను లేదో అడిగి తెలుసుకో, తరువాత సంతసమునయ పనులైన చేసుకో, భయపడకు ఎవరితోనూ. యా పనులు చేయుచుందువెప్పుడు నీవు శ్రద్ధతో, యా పనులు చేయుచుందువెప్పుడు నీవు శ్రద్ధతో, నేను సంకటమున పాలు చేయ సహాసింతురో, ఓ సహాసింతురో. అయినను సత్యార్థులెవరు లోకమునకు జనుకరు కారే, ఓహో జనుకరు కారే. అమృతమృతం బని చెప్పి నీకు విషములిత్తురు, అమృతమృతం బని చెప్పి నీకు విషములిత్తురు. దుఃఖముననున్న భీతి నిన్ను ఏడుపింతురు, దుఃఖముననున్న భీతి నిన్ను ఏడుపింతురు. అయినను సత్యార్థులెవరు లోకమునకు జనుకరు కారే, ఓహో జనుకరు కారే. నీ మనసు సాధ్యమౌను లేదో అడిగి తెలుసుకో, తరువాత సంతసమునయ పనులైన చేసుకో, భయపడకు ఎవరితో.
నీ చేతలచే లోకమునకు మేలు కలిగితే, నీ చేతలచే లోకమునకు మేలు కలిగితే, శ్రీకంఠపు వజ్రంబు కత్తి తెగినను సరియే, ఓహో తెగినను సరియే. ఈ మనసు సాధ్యమౌను లేదు అడిగి తెలుసుకో, తరువాత సంతసమునయ పనులైన చేసుకో, భయపడకు ఎవరితో. ఇప్పుడు ఈనాడు ఈ కార్యక్రమము కళాకారుల జేఏసీ నాచారం డివిజన్ శ్రీ మరి కీర్తిశేషులైనటువంటి గద్దర్ గారి యొక్క 78వ జన్మదినం అనుకుంటాను. వారు మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతో గొప్పగా ధూమ్ధాంలు నిర్వహించి తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైనటువంటి వారిలో మరి ఆయన ఎందరో లక్షలాది ప్రజలను ఉత్తేజపరిచి ఆయన ధూమ్ధాం ఆయన ఆటపాటతోటి మరి ఆయన మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో ఆయన మరి ఎంతో గొప్ప అమరుడిగా త్యాగధనుడిగా నిలిచిపోయాడు. అయితే అటువంటి వ్యక్తికి ఆనాటి ప్రభుత్వము ఎంత గౌరవం ఇచ్చిందో మనందరికీ తెలుసు. ప్రజాభవన్ ముందు 4 గంటలు అతను నిరీక్షిస్తే లోపలికి అతనికి అనుమతి ఇవ్వలేదు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. అంటే గద్దె నెక్కేదాకా ఒక మాట, గద్దె నెక్కిన తర్వాత ఒక మాట అన్నట్టుగా ఆ యొక్క దురహంకారము, ఆ అహంకారము వాళ్ళకి ఈనాటికి కూడా తగ్గలేదు. చూస్తుండండి. అయితే ఉద్యమంలో ఆయన ఎంతగా పనిచేశాడు. ఆయన చాలా కాలం మరి అండర్ గ్రౌండ్లో ఉండి, అరణ్యంలో ఉండి, ఇల్లు భార్య పిల్లలందరినీ వదిలిపెట్టి ఆయన బహుజనుల కోసం ఆయన ఎంతో మరి ఆటగట్టి పాటగట్టి ఆయన అందరినీ ఉత్తేజపరిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఆయన డాక్టరేట్ చేస్తూ ఆయన మంచి విద్యావేత్తగా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఒక డాక్టర్ కావాలనుకున్నారట. ఆయన అసలు పేరు విఠలరావు. అయితే ఆయన మరి బహుజనుల కోసం ఆయన అడవులకు వెళ్ళి ఒక వామపక్ష భావజాలాన్ని కొంత పుచ్చుకొని ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి త్యాగము అనిచరమైనటువంటిది. మరి ఆయన లేనప్పుడు ఆయన శ్రీమతి గారు ఒక కంపెనీలో పనిచేస్తూ మరి పిల్లలను చదివించి ఈనాడు ఎంతో వాళ్ళను ప్రయోజకులుగా చేశారు. అయితే తెలంగాణ రావడానికి ఎందరో త్యాగధనులు, అంజస్కర్ అటువంటి వాళ్ళు, గూడ అంజన్ అటువంటి వాళ్ళు, మరి గద్దర్ అటువంటి వాళ్ళు మరి ఎందరో కూడా మరి ఆనాటి ప్రభుత్వం ఎవరిని కూడా గౌరవించలేదు. మరి కానీ ఈనాడు కొంతవరకైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళని గౌరవించి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇచ్చి మరి వారి యొక్క పిల్లలను కూడా గద్దరన్న కూతుర్ని కూడా ఒక సాంస్కృతిక చైర్మన్గా నియమించారు. ఈ విధంగా మరి కళాకారులు పాటగట్టందే ప్రజలను ఉత్తేజపరచలేదు. ఒక ఉద్యమం రావాలన్నా, ఒక ఉద్యమం ఏదైనా కూడా ప్రజల్లో పెనవేసుకుపోవాలంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఆట పాట. ఇది ముఖ్యంగా వామపక్షం నుంచే వచ్చింది మన తెలంగాణలో. ఆనాడు సాయుధ పోరాటంలో కానీ తర్వాత కానీ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా, ఈ ఆటలు పాటలన్నీ కూడా అక్కడి నుంచే మనకు మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ కూడా మరి గద్దరన్న వారి యొక్క ఆశయాలు మనం ముందు తీసుకుపోవాలని నల్లరాధాకృష్ణ గారు మరి వారు చెప్తున్నారు. ఏదైనా కూడా వాళ్ళది పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి. ప్రభుత్వంతో కూడా వారు కొంత ప్రయత్నం చేసి బడుగు బలహీన వర్గాలకు వారి ఆశాజ్యోతి, వాళ్ళ ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అవకాశం ఇచ్చారు. సభకు నమస్కారం. రాధాకృష్ణ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసింది ఏం లేదు. ఎందుకంటే నేను కేవలంగా ఇక్కడ అట్రాక్ట్ అయింది ఈ సాహిత్య అకాడమీ కాదు, వామపక్ష భావాలే కాకుండా ఆయన మన పెద్దలు ఎవరైతే కీర్తిశేషులు సమాజానికి సేవ చేశారో వారి అందరినీ కూడా వారి యొక్క జయంతి మన శ్రీశ్రీ గారి దగ్గర నుంచి పెరియార్ గారు వారి కూడా ఈరోజు మన గద్దరన్న గారిది ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా సభను అలంకరించినటువంటి మిత్రుడు ప్రేమ్ కుమార్, అడ్వకేట్ మేడం, తర్వాత సర్వజన్ గారు మిత్రులారా,
రాధాకృష్ణ గారు ప్రతి జయంతి కూడా ఎవరైతే సమాజానికి ఇప్పుడు దాసు గారు 500 సంవత్సరాలు అంటున్నారు, అప్పట్లో వాళ్ళందరినీ కూడా ఇటువంటి ఈయన కాకుండా మన జ్యోతిబాబు పూలే కంటే ముందు కూడా గాడ్గే బాబా అని వాళ్ళు వీళ్ళు చాలామంది సొసైటీకి సేవ చేశారు, సొసైటీ యొక్క అప్లిఫ్ట్కి పనిచేశారు. అటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి ఇది ఒక వేదికగా ఈ త్యాగపరులు సమాజ సేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక వేదిక ఉంచి వాళ్ళందరినీ మళ్ళీ స్మరించుకుంటూ వారందరికీ నివాళులు అర్పించడం, వాళ్ళ జయంతుల వర్ధంతులకు అదేవిధంగా జయంతులు జరపడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నేను బేసికల్గా సిపిఎం పార్టీలో పనిచేశాను. ఎమర్జెన్సీ అవన్నీ చెప్పారన్నా, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను ప్రజానాట్య మండలి కళాకారుడిగా కూడా ఉన్నాను. ప్రజానాట్య మండలిలో నాటకాలు వేసేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. చెప్పారు ఇంతకుముందు మిత్రుడు చెప్పారు, అసలు పాట అనేది మొదలైందంటే వామపక్షాల నుంచే. ఏ మీటింగ్ జరిగినా దానికి మీటింగ్కి ముందు ఈ మన సంబంధించినటువంటి గీతాలు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఉత్తేజపరచడానికి ఇటువంటి గీతాలు అనేటువంటివి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మన గద్దరన్న విఠలరావు అంటే ఎవరు గుర్తుపడ్డారు. ఆనాడు గదర్ పార్టీకి ఆయన పెన్ను పేరు పెట్టుకొని అదేవిధంగా వందల మందిని, ఎందుకంటే ఒక ఆయన ఈ మధ్య అంటే మన ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు, నల్గొండ ఒక గద్దర్ అంటారు, సేమ్ బాణిని తీసుకొని ఎన్నో పాటలు అందరికి పాడుతున్నాడు. కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి ఆయన పాటేమనేది అని చెప్పేసి నేను భావిస్తాను. అటువంటి నర్సన్న ఇప్పుడు సురేందర్ రెడ్డి కుర్రాడు కూడా చాలా మంచి పాటలు పాడుతూ ఉన్నారు. సో అటువంటి ఎంతో మందిని తయారు చేశారు గద్దరన్న. ఆయన వలన ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా ఉద్యమానికి ఒక ఊపు తెచ్చాడంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన్ని ఒక అవార్డ్స్, సినీ అవార్డ్స్ డిక్లేర్ చేసేసి న్యాయం చేశాడని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉన్నాను. గద్దరన్న గారి జయంతి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసేసి నా గురించి నేను అక్కడేదో మా హెచ్ఎండి నగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి జనరల్బాడీ నడుస్తుంటే అక్కడే ఉండిపోయాను. ఆ కాలనీ కూడా ఒక 30 years నేను సెక్రటరీ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఒక టైం అదే టైంలో ఇండిపెండెంట్ కౌన్సిలర్గా పనిచేశాను. సో అక్కడ మాకు బాధ్యత ఉండి నేను అన్న ఫోన్ చేశాను, అట్లా ముందంటే అయిపోయినా కన్నా రమ్మన్నారు. నా వరకు వారు ఇది చేసినందుకు, వెయిట్ చేసి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో కను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో కను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి కను మారక తల్లడిల్లు గద సకల జనం. తరాల మనస్థితి కను మారక
जय वागीश्वरि शरणं ते गच्छामः जय जय हे भगवती सुरभारती तव चरणों प्रणमामः जय जय हे भगवती सुरभारती तव चरणों प्रणमामः 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 వెయిట్ ఉండాలి. భగవతి అను ఒకసారి భగవతి ఫోర్స్ రావాలి. అన్నగారు రాధాకృష్ణ గారి కోసం నేను చాలా 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 విషయాల్లో అప్పుడప్పుడు పాల్గొంటుంటాను. ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా జేఏసీ డ్రైవర్ అసోసియేషన్, వికలాంగుల అసోసియేషన్ జేఏసీ, అలాగే ఈరోజు కళాకారుల కలయిక అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరికీ అనుభూతి. చాలామంది అందరినీ కలపాలని చూస్తారు, ఎన్నో అసోసియేషన్ ఉన్నాయి, కానీ మా అన్నగారు కళాకారులకు పిలిపించాలి, వాళ్ళ భావాలను తెలుసుకోవాలి, వాళ్ళ భావాలు మమేకం కావాలన్నట్టుగా ఈరోజు మన అందరినీ కలిపిన వ్యక్తి అన్నగారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పోచే నేటి రోజు వసంతాలు పోచే నేటి రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పోచే నేటి రోజు
ఇంత స్థాయికి ఎదిగి నిలబడ్డాను అని అంటే ఆ యొక్క కృతజ్ఞత సార్ది నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను ఒకనాడు సాధారణమైనటువంటి ఒక గృహిణి, నాకు 4 ఆడపిల్లలు. సో సార్ నాకు ఎక్కడ కలిశారనంటే, సార్కి గుర్తుందో లేదో నాకు గుర్తుంది, ఈసీఎల్ లయన్స్ క్లబ్లో మొదటిసారిగా నన్ను కలవడం జరిగింది 2009లో. సో అప్పటి నుండి మా సార్తో నేను మాట్లాడడం, ఆ తర్వాత అందరూ కూడా సార్ దగ్గర వచ్చి పోస్ట్ కావాలని అడిగేవాళ్ళు. కానీ సార్ మమ్మల్ని ఒక 2-3, నేను కానీ, ధర్మావతి కానీ, రేవతి కానీ, చాలా మందిని కూడా సార్ ఒక తీర్చిదిద్దినటువంటి మేము వ్యక్తులం. ఎందుకంటే మేము అంటే ఈరోజు నిలబడి చెప్తున్నానంటే దానికి ఏ సాక్ష్యం కూడా అవసరం లేదు, నేనే నాకు సాక్ష్యం. ఆ రోజున చాలా చెప్పేవారు సార్, ఏమని రండి ముందుకొచ్చి మీరు మైక్ పట్టుకోవాలంటే, మాకు మైక్ పట్టుకుంటే ఇట్లా వద్దుకోనికేది, అయ్యో వద్దు సార్ మేము రాము సార్ అని అంటే, లేదు మీ ఇంట్రడ్యూస్ ఇచ్చుకోండి రండి అని ఆ రోజున నిలబడి స్టేజ్ మీద నిలబడటం వల్ల ఈరోజు మేము ఎన్నో వందలాది మహిళలకి మేము నిలబడి మేము న్యాయం చేస్తున్నాం. ఇప్పుడు నేను నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్గా కాకుండా తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా నేను నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నేను వర్క్ చేస్తూ ఒక 9,000 కేసులు నేను అది కృతజ్ఞతతో తను నేర్పించినటువంటి అడుగు జాడలో నేను ఒక 9,000 కేసులు నేను చేసి నేను బయట ఇంత పేరు తెచ్చుకున్నానంటే ఆ కొత్త క్రెడిట్ సార్కి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొడుకానా శ్రీకాంతు ఊరులో పోయి రాలిపోయావా, కొడుకానా శ్రీకాంతు నువ్వు వాలిపోయావా, బిడ్డానా శ్రీకాంతు నువ్వు వాలిపోయావా, కొడుకానా శ్రీకాంతు పట్నంలో పదిలంగా చదువుకుంటున్నట్టు తోటి వారందరితో కలిసి మెలిసున్నట్టు రోజంతా నా కోసం దిగులు చెందినట్టు పోయావా, కొడుకానా శ్రీకాంతు నువ్వు వాలిపోయావా, బిడ్డానా శ్రీకాంతు నువ్వు వాలిపోయావా, కొడుకానా శ్రీకాంతు. జై తెలంగాణ.
ముఖ్యమైన కారణం నల్లా రాధాకృష్ణ గారు. ఆయన ఒక 4 రోజుల ముందే తెలుసు నాకు. చాలా ఒక్క నిమిషం వ్యవధిలో నేను వెళ్ళిపోతున్నప్పుడు వచ్చాడు. కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా పంపించేస్తాను. ఆయన ఎంతో అంటే కాఫీ కోసం గుర్తుపట్టుకుంటారని కాదు విషయం. కొంత స్పాన్లోనే ఆయన కొన్ని విషయాలు గ్రహించి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే నేను కారులో వస్తూ కొన్ని విషయాలు నాకు శ్రీను చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారి శ్రీను చెప్పినప్పుడు అంటే అసలు ఈ సభ ఏంటో తెలియదు, అధ్యక్షుడు వారు అంతగా తెలియదు, ఏమని రావాలి, ఏమని మాట్లాడాలి, సందేశం అంటే ఏ సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్న క్రమంలో ఈ సభ గురించి కంటే కూడా రాధాకృష్ణ గారి గురించి నాకు సీనియర్ విషయాలు ఉంటాయి. కాదు ఇక్కడ జరిగింది శ్రామికుల విభజన. శ్రమ విభజనాన్ని మార్క్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. శ్రమ విభజనాన్ని ఈ దేశ కాల పరిస్థితుల దృష్ట్యా అంబేద్కర్ బాబాసాహెబ్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఈ రెండింటి కలయికలో పనిచేయాలని ఒక సైద్ధాంతిక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఇక్కడ పాటలు పాడమని కళాకారులు వచ్చి అంటే పాడటానికి కళాకారులు చాలా మంది వచ్చారు. చాలా చక్కటి పాటలు పాడటం కూడా జరిగింది. అలాంటప్పుడు నేను కూడా అనుకున్నాను, నేనేం పాటలు రాశాను. నేను కూడా ఒక 20-25 పాటల వరకు రాశాను. ఆ పాటలన్నీ కలిపి స్త్రీ విముక్తి పాటల కింద క్యాసెట్లు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సీడీలు పెట్టడం జరిగింది. తర్వాత తెలంగాణ అది 1996లో జరిగింది. ఆ క్రమంలోనే మళ్ళీ అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొనడం, వీటి నుంచి తెలంగాణ ఉద్యమం రావడం, సరే ఈ వీటిని వెనకాల పడేసి వ్యాసాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈరోజు నా సభాముఖంగా ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ ఆటపాట జీవితం ఏదైతే ఉన్నదో ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడడానికి గల కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లేకపోతే ఈరోజు బహుశా నేను లేకపోయిందేదాన్ని. ఆయన లేకపోబట్టే నా వెనక తరం వాళ్ళు ఆయన అర్థం చేసుకోలేకపోతే, రైట్స్ గురించి ప్రశ్నించకపోబట్టే ఈ రోజున వాళ్ళు ఉండలేకపోయారు. కొంతమంది మన దగ్గర నుంచి వచ్చినటువంటి కొత్త తరాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆశయాలు అందిపుచ్చుకోవడం జరిగింది. ఆయన హక్కులు ప్రశ్నించే తత్వాన్ని అందిపుచ్చుకోవడం జరిగింది. ఆ అందిపుచ్చుకున్న దాని నుంచే ఈ రోజున మనం చేస్తున్నాం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కళాకారులుగా సార్ మీరు ఎంతో చేస్తున్నారు కాబట్టి ఈ అనేక మంది జీవితాల్లో అనేక రకాలైన కోణాలు ఉన్నాయి. ఈ రోజున ఉద్యమాలు, దళిత ఉద్యమాలు కానివ్వండి, బీసీ ఉద్యమాలు కానివ్వండి, ఆ ఉద్యమాల్లో ఉన్నటువంటి స్త్రీలు కథలు, అలాగే ఈ కమ్యూనిటీస్లో ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే నిజంగా జీవితాలను పణం పెట్టి ముందుకు వస్తున్నారో అలాంటి వారి కథలు ఈ రోజున మనకి లేవు. మన అక్క పాడారు, చాలా అద్భుతంగా పాడారు. కానీ ఆమె జీవితం వెనకాల ఏం జరిగిందో మాకు తెలియదు. ఆవిడ చెప్తే నాకు మాటలు నేర్చుకున్నాను, అంటే తెలిసింది. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది, వీళ్ళకి కథ ఉంది, నాకు ఒక కథ ఉంది, ఆయనకి ఈ అక్కకు ఒక కథ ఉంది. అద్భుతంగా వాళ్ళ తండ్రిని ముందు తీసుకెళ్ళాలని చూస్తున్నారు. ఇలాంటి కథలన్నింటినీ కూడా కలిపి కనీసం ఒక 10-15 కథలని మనం ఈ జేఏసీ తరఫు నుంచి వేస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన రాధాకృష్ణ గారికి, మరి ఆ యొక్క సంస్థ వారికి,
మరొకసారి ప్రణవీయులు థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ కార్యక్రమంలో ఉదయమే రావాల్సి ఉండే ఝాన్సీరావు మేడం గారు, వారికి ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉండడం వల్ల వారు ఇక్కడే మన నాచార వాస్తవులు, వారి నాట్య గురువులు, మరి కూచిపూడి భరతనాట్యం అనేక మంది శిష్యులను ఈ నాచార ప్రాంతంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది చిన్నారులను మరి నాట్య రంగంలో తీర్చిదిద్ది అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ విద్యార్థులందరూ కూడా మేడం శిష్యురాలు. 2018లో తిరుపతిలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్లో నేను హాల్లోకి వస్తున్నప్పుడు ఆ వెల్కమ్ చెప్పినటువంటి ఈ పాపలలో ఈమె కూడా ఒక ఉంది, ఈ పాపల డ్రెస్లో ఉన్నాను పూలు ఇస్తున్నటువంటి అమ్మాయి. మరి నిజంగా చాలా మంది ఆ ఫోటో వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా నాకు ఎంతో ఒక ఆనందాన్ని ఇస్తుంది. నా జీవితంలో వచ్చినటువంటి చాలా అద్భుతమైన పిక్ ఏదైనా ఉందంటే అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా మేడం గారి స్టూడెంట్సే. మరి ఈ ప్రాంతంలో మేడం గారు కూచిపూడి భరతనాట్య పేరు మీద అనేక మంది విద్యార్థులను కళారంగంలో తీర్చిదిద్దేటు మరి వారిని కూడా మనందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన పిల్లలు ఎవరున్నా కూడా మన మేడం దగ్గరికి, ఎందుకంటే మనము ప్రతి మనిషి కూడా ఏదో ఒక సాహిత్య రంగంలో ఏదో ఒక కళారంగంలో ప్రావీణ్యం ఉన్నప్పుడు సమాజంలో ఉన్నత వ్యక్తిగా కనిపించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అవకాశం లేకపోయినా మన పిల్లలన్నా ఈ కళా సాంస్కృతిక రంగాల్లో తీసుకురావాలన్నదే ఈ కళాకారుల చేసే ఉద్దేశం, బహుజన సాహిత్య అకాడమీ ఉద్దేశం. మేము చాలా సందర్భంగా చెప్తాం, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది, అది నిజములే, ఎదుటి వాళ్ళను తక్కువ చేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే, అది మాటైనా పాటైనా నటనైనా గొప్ప రచనైనా, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కళ ఉంటుంది, అది నిజములే, ఎదుటి వాళ్ళను తక్కువ చేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే. ఈ పాట అద్భుతమైన పాట. ఆయన ఖమ్మం జిల్లా దేవరకొండ విశ్వవిద్యాలయం రాసిన పాట. అంటే ప్రతి మనుషులలో కళ ఉంటుంది, దాన్ని మనం వెలికి తీసి తట్టి ప్రోత్సహించాలన్నదే ఆ పాట యొక్క సారాంశం. నిన్ను మాకై అందించారు
ఊరటాల పురిటి గడ్డలో నేలరాలిన కాలలో వీరులు జోహాలు రణధీరులు జోహాలు
మయూరం గలగల పారే సెలయేళ్ళు మిలమిల మెరిసే తారకలు అందమైన పూతోటలు ఆయి కులిపే పిల్ల సెమ్మెరలు గలగల పారే సెలయేళ్ళు మిలమిల మెరిసే తారకలు అందమైన పూతోటలు ఆయిని గొలిపే పిల్ల తెమ్మెరలు గలగల పారే సెలయేళ్ళు మిలమిల మెరిసే తారకలు. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. విముక్తిని సాధించాయి ఓ వర్ణ పతాకమా చేరును మారేసెలు శ్రమ జీవులకే ధనమా నీకివి గోరెక్సెలు నీకివి గోరెక్సెలు నీలో ఉన్నది శుద్ధి శ్రమ జీవుల నవీన శక్తి అరే నీలో ఉన్నది శుద్ధి శ్రమ జీవుల నవీన శక్తి కలుసున్నది నీలో కొడవలి సంఘటితపు రైతు జనావళి ఓ వర్ణ పతాకమా చేరును మారేసెలు శ్రమ జీవులకే ధనమా నీకివి గోరెక్సెలు నీకివి గోరెక్సెలు ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారో ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారో తుది ఆశలు మాపై నిలిపి నిన్ను మాకై అందించారు వర్ణ పతాకమా చేతును మారేసెలు శ్రమ జీవులకే ధనమా నీకివి గోరెక్సెలు నీకివి గోరెక్సెలు మార్చలేము మనోభావం చేయలేము మారిద్రోహం మార్చలేము మనోభావం చేయలేము మారిద్రోహం మార్చలేము మనోభావం చేయలేము మారిద్రోహం నిన్ను పురాణ మోసుకుపోతా
నోళ్ళకు సలాం ఆటలాడి నోళ్ళకు సలాం ఆటకు సలాము నీ ఆటకు సలాము ఆటకు సలాము నీ ఆటకు సలాము మరి ఆటకు వందనము ప్రజల పాటకు వందనము పాటకు వందనము ప్రజల పాటకు వందనము. కాన్సెప్ట్ ప్రజా కళలు వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. ప్రజా కళలు వర్ధిల్లాలి. కళాకారుల చేసి ఐక్యత వర్ధిల్లాలి. నాచారం డివిజన్ కళాకారుల చేసి ఐక్యత వర్ధిల్లాలి. ప్రజా కళలు వర్ధిల్లాలి. ప్రజా కళలు వర్ధిల్లాలి. జేసీ సంస్థల ఐక్యత వర్ధిల్లాలి. నల్ల రాధాకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కళాకారుల జేసీల ఐక్యత కళాకారు మీరు అందరూ ఒకసారి వీడియో ఆన్ చేస్తే ఓకేనా? స్టార్ట్ అంటే కొంచెం ముందుకు రా, మన పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఈరోజు నాచారంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అమరుడు ప్రజాయుద్ధ గద్దర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కవులు, రచయితలు, గాయకులు, ఆర్టిస్టులు, మరి కూచిపూడి భరతనాట్య కళాకారులు అందరి చేత కలుపుకొని కళాకారుల జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ గారు హేమలత మేడం గారు, వారి రచయిత కూడా, అట్లనే ఈ ప్రాంత మాజీ కౌన్సిలర్ మరి అన్న ఇంటలెక్చువల్ ఫోరం అడ్వైజరు రామకోటేశ్వరరావు గారు, రచయిత గాయకురాలు మరి జాయింట్ డైరెక్టర్గా ప్రభుత్వ విరమణ పొందినటువంటి సరోజిని దేవి మేడం గారు, అట్లనే నాట్య గురువులు ఝాన్సీరామ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. అలాగే మరి కవి దైవాధీనం గారు, డప్టిస్టు సురేష్ గారు, అట్లనే కనుకుట్ల విజయ్ కుమార్ గారు, మరి మిత్రులు ప్రభాకర్ చారి గారు, అదేవిధంగా మరి ఇంకా పెద్దలందరూ కూడా అంజయ్ గారు, అంజలి మేడం తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పనిచేసి మహిళా క్లబ్ మీద పోవడం చేసినటువంటి అంజలి గారు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.